Hi, good evening everyone. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫుల్ మబ్బు పట్టేసింది, వర్షం పడేలా ఉంది. సూపర్గా ఉంది క్లైమేట్, నిజంగా ఆసమ్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. హలో హలో, హాయ్ హాయ్ హాయ్, యా హాయ్ హాయ్ భాను గారు, హాయ్. ఫుల్ క్లైమేట్ చేంజ్ అన్నమాట. అమృతం టేస్ట్ ఎలా ఉంటుంది? అమృతం ఏమో మీకే తెలియాలండి. అయిపోయింది భాను గారు, తినేసాను. మీరు తినేసారా? హలో హలో, హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్. భాను గారు లైవ్ ఆన్ చేయమంటారా? ఆన్ చేసినా మీరు వస్తారంటారా? అందుకే మిమ్మల్ని అడిగాను. అవునా, మేబీ, ఐ డోంట్ నో. ఫస్ట్ రిక్వెస్ట్ చూద్దాం. అయ్యో, లెఫ్ట్ అయిపోయారేమో. నేను మీ మీద కేసు పెడతాను. ఎందుకు? ఓ మై గాడ్, నేనేం చేశాను కేసు పెట్టడానికి? మహేష్ గారు, నైస్ జోక్. నేను ఎవరికి ఏం చేయలేదండి. ఎందుకండి అలా అనేసారు అంతలాగా? నా హార్ట్ దొంగలించారుగా. ఓ మై గాడ్. నైస్ జోక్. ఈవినింగ్. హాయ్ 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 హాయ్. ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళైతే నా లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @మనీషాస్ బోల్డ్ బీట్ అని యూట్యూబ్లో ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడే నా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హనీ గారు చెప్పండి. భాను గారు, క్లైమేట్ ఒక పక్క చేంజ్ అయిపోయింది. కొంతసేపట్లో వర్షం కూడా పడవచ్చు ద్వారకా తిరుమలలో. ఇంకా ఇంకేంటి చెప్పాలండి విషయాలు? 1 సెకండ్, జస్ట్ హోల్డ్లో ఉంటారా? ఒక నిమిషం, అలా కెమెరా తిప్పేస్తున్నాను.
జస్ట్ కాలింగ్ కోసం. చెప్పండి, వాట్ ఎల్స్? ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డోంట్ మైండ్, మీరు ఆగ్రా వెళ్ళకండి. ఎందుకండి, ఎందుకు వెళ్ళకూడదు? ప్లీజ్ కొంచెం చెప్పండి, ఎందుకు వెళ్ళకూడదు ఆగ్రా? ఆగ్రా ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి. ఆగ్రా ఎందుకు వెళ్ళకూడదు చెప్పండి, మీరు చెప్తే. ప్లీజ్ డోంట్. హాయ్ 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 ఎవ్రీవన్, హాయ్, హలో, హలో. ఓ మై గాడ్, తాజ్మహల్ చూడటం మానేసే మిమ్మల్ని చూస్తూ ఉంటారు అందరూ. మేడం రిక్వెస్ట్ పంపండి. ఇంకేంటండి చెప్పాలి? రిక్వెస్ట్ పెట్టాను కదండి ఆల్రెడీ. ఒక నిమిషం ఆగండి. రిక్వెస్ట్ హాయ్ అవినాష్, హాయ్ కృష్ణ, ఆఫ్టర్ లాంగ్ టైం, ఎలా ఉన్నావు? క్లైమేట్ మబ్బు పట్టేసింది ఫుల్గా. డ్వాక్రా తిరుమలలో ఉన్నాను, వర్షం పడేలా ఉంది, పవర్ కట్ అయిపోతుందేమో మేబీ. అయ్యో, ఎంత పని అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు బ్యాంక్లో ఏమన్నా వర్క్ చేశారా? లేదండి, ఇప్పుడు వరకు బ్యాంక్లో వర్క్ చేయలేదు, బట్ ట్రై చేశాను. ఎందుకండి అలా అడుగుతున్నారు? రాఘలో ఇప్పుడు లైవ్లో నా ఫ్రెండ్స్ రావడం కోసం నేను గూగుల్స్ పెట్టుకుంటున్నాను, ఏమనుకోకండి, ఓకేనా? ఓకే. అవునండి, పవర్ కట్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది తిరుపతి. అవునా, నాకు రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. పాపం హోప్స్ ఎక్కువ పెట్టమాకండి దయచేసి. అమ్మయ్య, స్పెక్స్ పెడితే మాత్రం ఫ్యాన్స్ ఏం చూడడానికి వస్తున్నట్టున్నారు. హాయ్ హాయ్ అండి, హలో హలో. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది యూట్యూబ్లో. డిపి కూడా నా ఇన్స్టా డిపి వస్తుంది,
యూట్యూబ్లో కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతమంది ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ ఎస్ఎస్ అని పెట్టండి ప్లీజ్. వర్షం పడేలా ఉంది. టెర్రస్ మీదకి వెళ్తాను. బియ్యం చేయండి. ఓకే, కామెంట్లోని నాది ఛానల్ లింక్ పెట్టడం వద్దుగా. 1 second. @Manisha's Boldbeat. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయలేదా నా ఛానల్? అయ్యో, సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనుకున్నాను, నన్ను ఫాలో అవ్వట్లేదన్నమాట ఛానల్లో. సో సాడ్, నన్ను హర్ట్ చేస్తున్నారు. ఎంత ధైర్యమే వానా నా ఇంటికొచ్చిన పైన. హలో, హాయ్ హాయ్ ప్రసన్న. ఎవరు లైవ్ లో లేరా, ఉన్నారా? ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదా? ఫీల్ అయ్యాను, బొంగుమూతి పెట్టాను. నా ఛానల్ భాను గారు మీరు ఒక్కళ్ళే సబ్స్క్రైబ్ చేశారు, ఎవరు చేసుకోలేదంట. అంటే అసలు నా వీడియోస్ కానీ ఏమీ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, జస్ట్ లైవ్లో మాత్రమే కామెంట్స్ ఇస్తున్నారు. ఎనీవే, ఏం చేస్తాను, నా ప్రయత్నం నేను చెయ్యాలి, తప్పదుగా. వదిన హాయ్ అమ్మా, హాయ్. ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉన్నావా? పెద్దమ్మ వచ్చిందా? ఇంకా రాలేదు, మేబీ స్టార్ట్ అయినట్టున్నారు, ఇంకా రాలేదు. చెప్పండి మహేష్ గారు, లేట్ రిప్లై. నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి రిప్లై కోసం? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ, నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట, అందుకే ఎస్ అని కామెంట్ చేయట్లేదు అసలు ఎవరు. అయిపోయిందిరా, చేశాగా. థ్యాంక్ యూ మహేష్ గారు. అయితే మేబీ నా లైవ్ చూడట్లేదు కదా, అందుకే మేబీ ఎవరు రిప్లై ఇవ్వలేదు. లైవ్లోకి వస్తారని నేను స్పెట్స్ పెట్టుకున్నాను. హారిక ఇంటికి రా, కొంచెంసేపు పోయాక వర్షం పడేలా ఉంది, మనం టెర్రస్ మీద కొంచెం షూట్ చేద్దాం వీడియో. వస్తావా ఇంటికి? హారిక రిప్లై మీ, ఒకసారి ఇంటికి రా అమ్మా. హాయ్ హనీ గారు, హాయ్ భాను గారు, హాయ్. రా రా, ఇంటికి రా.
ఇంకేంటి ఈ విషయాలు? అయ్యో, నేనేం మాట్లాడుతున్నానండి ఎక్కువ? అసలు నేనేం మాట్లాడలేదు. నేను ఇప్పటికే బొంగమూతి పెట్టుకొని ఉన్నా. ఎవరు ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారు. జస్ట్ ఇప్పుడే వచ్చారమ్మా, ఆవిడతో మనకు పని లేదు. నువ్వు వస్తే కొంచెం మనం టెర్రస్ మీద కొంచెం కవర్ చేద్దాం. లైవ్ రికార్డ్ చేయాలి. ఒకసారి ఇంటికి రా. లైవ్ లో నో 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 నో. మీ వాయిస్ స్వీట్ గా ఉంటుంది. సినిమాలు వస్తాయి ఏమో అని. అమ్మ బాబోయ్, నైస్ జోక్. మహేష్ గారు, నైస్ జోక్. యస్, సారీ. చెప్పండి భాను గారు. వచ్చేస్తాను హనీ గారు. హౌస్ అడ్రస్ పెట్టండి. ఎక్కడికి వచ్చేస్తారు? అయ్యో రామా, ఫ్యాన్స్ వచ్చేస్తారంట మా ఇంటికి. Oh my God. చెప్పండి. ఏమైనా ట్విన్స్? వై ట్విన్స్ అని అడుగుతున్నారు? వై, ఎందుకండి? చెప్పండి, ఎందుకు అలా అడిగారు? ట్విన్సా అని. అంటే పైన ఒక చందమామ, మీరు ఒక చందమామ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామ్. ప్రతి కామెంట్ స్క్రీన్ షాట్ వెళ్తుంది. భాను గారు, నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ మీరు లెఫ్ట్ అయిపోతున్నారు. ఫోన్ లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడతారేమో అని చూస్తున్నా, బట్ మీరేమో రిక్వెస్ట్ పెట్టడమేనా? ఆన్ చేయడం ఏమైనా ఉంటుందా? ఆన్ చేస్తారో లేదో చూస్తాను. కమ్, నో ఇష్యూస్, ప్రాబ్లం లేదు. హలో. అవును, వస్తారు.
హాయ్ లావణ్య, హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్. ఎందువల్ల అంటారు? లైవ్ యాక్సెప్ట్ చేస్తున్నా రావట్లేదు, అదే చూస్తున్నా నేను కూడా. మేబీ సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలేమో, అందుకే లైవ్ రావట్లేదు అనుకుంటా. మీ వాయిస్ కూడా రావట్లేదా? వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా? కఫ్ వస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ప్రెసెంట్ నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అత్తమ్మ, నేను, మా హంబీ అండ్ ఆంటీ, ఇంకా మా ఆడపడుచు, మా అన్నయ్య, ఒక బుడ్డోడు, ఐ మీన్ బాబు, అందరూ ఉంటారు. అండ్ నియర్ పక్కింట్లో కూడా ఉన్నారు నైబర్స్. తిరుపతిలో అందరూ మాకు చుట్టాలే అవుతారు. ఓకే మహేష్ గారు. ఇన్నాళ్ళుగా వేచిన కళ్ళు. అది మా ఇంటి దగ్గర. ఇక్కడ లేరు మా మదరు. నేను తిరుపతిలో ఉన్నాను మహేష్ గారు. మా మదరు వైజాగ్ లో ఉన్నారు. మీ మామయ్య ఏం చేస్తారు? మీ మామయ్య ఆయన విజయవాడలో ఉంటారు. బిజినెస్. ఆయనకి హాస్టల్స్ ఉన్నాయి. పొలిటికల్గా సరౌండింగ్స్లో ఉంటారు ఎక్కువ. హలో, అయిపోయిందా మీ లైవ్? ఇంకా క్వశ్చన్స్ అయిపోయినాయా? ఎనీవే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇలాగా ఏదో వెళ్ళిపోతున్నాను బ్యాక్కి. ఎవరు ఏం మాట్లాడలేదు కాబట్టి లైవ్ నుంచి మూవ్ అయిపోవాలనుకుంటున్నాను. ఓకే, క్లైమేట్ కూడా బాగుంది. కుదిరితే లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. మహేష్ గారికి బోర్ కొడితే మీరు లైవ్ రావద్దు. నో అండి, వెరీ పూర్ ఫ్యామిలీ మాది. రిచ్ రిచ్ అలా ఏం లేదండి. రిచ్ పూర్ అని కాదండి, మనసు ఉండాలి దేనికైనా. ఎందుకు రాకూడదు? మీకు బోర్ కొడతా కదా, బోర్ కొడుతుందని అంటున్నారు కదా మొన్న రైన్ పడినప్పుడు కూడా. సో కొంచెం ఫీల్ అయ్యాను, అందుకే మిమ్మల్ని ముందు జాగ్రత్తకి రావద్దు అని చెప్తున్నాను.
మీరే అన్నారు బోర్ అని. మాట్లాడారు. రెడ్ టీషర్ట్ రైన్ పడుతున్నప్పుడు వీడియో తీసా కదా, బోర్ అని. వీడియో మొత్తం చూస్తే కనిపిస్తుంది మిడిల్లో. ఏం మాట్లాడట్లేదని ఏమో. ఓకే. యా మీ టూ. నేను కూడా హట్ అయ్యాను ఆ రోజు. బోర్ అంటే ఓకే బోర్ అని నేను కూడా కట్ చేస్తాను. ఓకే. ఎవరు డిస్కస్ చేయట్లేదేంటి? తెలీదు ఎప్పుడు ఏంటనేది, ఎప్పుడు వెళ్తానన్నా. అన్నా. Okay, once again, good evening everyone. Thank you so much for live lo వచ్చినందుకు. Please subscribe my channel once again. Please support me and thank you very much for requesting you everyone. సరదాగా కాసేపు మాట్లాడదాం అనుకున్నా, ఎవరు లైవ్లో కూడా పెద్దగా లేరు. మాది ఓకే ఓకే మహేష్ గారు, గుడ్ గుడ్. ఇది ట్యూస్డే ఎక్కడ దానికోసం మాట్లాడుతున్నారండి? వైజాగ్ అండి నా ప్రాపర్ అంతానా, అక్కడ ఇండివిజువల్స్. ఇప్పుడు వచ్చారు, లైవ్ క్లోజ్ చేసే టైంకి వచ్చారు అశోక్ గారు. అంటే లైవ్లో అందరు ఉంటే బాగుంటుంది, ఎక్కువ మెంబర్స్ లేకపోవడం వల్ల బోర్ కొడుతుంది నాకు కూడా లైవ్ చేయడానికి. సో ఇది ఎక్కడ కావాలండి రెంట్కి? మాది ఒక ప్రాపర్టీ ఉంది, అది గూడెం కింద ఇస్తాను ప్లేస్. డెఫినెట్లీ. హాయ్. ఇంకేంటి విషయాలు? వైజాగ్ మహేష్ గారు, ఎవరైనా గూడెంలో కావాలి అంటే చెప్పండి, డెఫినెట్లీ సజెస్ట్ చేయండి. హలో హలో హలో, హాయ్ అండి, హాయ్ ఎవ్రీవన్, హాయ్ హాయ్ అండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకేంటి విషయాలు? గిరి గారు, ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో, ఇంకా ఎవరు లేరని చెప్పి నేను వీడియో ఎండ్ చేసేద్దాం అనుకున్నా. ప్లీజ్ ఇప్పుడే నా లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది యూట్యూబ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. గిరి గారు ప్లీజ్
సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఒక్క సబ్స్క్రైబ్తో నాకు రోజుకి పెరుగుతుంది కదా, సో అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. చాలా వాల్యుబుల్ మాట, మీరు సబ్స్క్రైబ్ చేస్తే అందరూ నాకు రీచ్ అవుతుంది పబ్లిక్లో కూడా. కొంచెం బిజీ వల్ల నేను సరిగ్గా వీడియోస్ అవి చేయలేకపోతున్నాను. వన్స్ నేను ఇంటికి వెళ్ళిపోతే కన్ఫామ్గా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తానని చెప్తున్నా. ప్రతిదీ కవర్ చేయడానికి చూపిస్తాను. ఇన్ ఫ్యూచర్ ట్రావెల్ కూడా పెడతాను. ఇంకా స్టార్టింగ్లో ఉన్నా కదా, బిగినింగ్లో కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే బాగుంటుందని. ఇంకేంటి మహేష్ గారు చెప్పాలి. భాను గారు వెళ్ళిపోయారా? వీడియో రిక్వెస్ట్ పెడుతున్నా, నాది వీడియో అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటారు? ఎక్కడైనా సెట్టింగ్ చేంజ్ చేయాలా? ఇంకేంటండి విషయాలు? హలో, వైజాగ్లో ఎక్కడ ప్లేస్ ఏరియా కూడా? వైజాగ్లోని ఎల్జీ ఫార్మర్స్ రోడ్ అండి, నియర్ మై హోమే. ఆ ప్రాపర్టీ కూడా మాదే. అది షెడ్లా ఉంటుంది, మీకు మొత్తం అంతా షెడ్లా ఉంటుంది. సో ఓకే, వచ్చేయండి వైజాగ్ వచ్చేయండి. ఓకే ఓకే అండి. ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ. హీరోయిన్ లో ఉన్నానని కామెంట్ చేస్తున్నారు. బయట ఒక ఆంటీ వచ్చారు, లైవ్ లో హీరోయిన్ లో ఉన్నామమ్మా. మనం కలవాల్సిన టైం దగ్గరలో ఉందండి సూన్. ఈరోజు ఆవిడ వస్తున్నారు కాబట్టి వచ్చేసారు. ఎందుకులేండి ఇంకా. లేదు, అటు వెళ్తారా? సరే వెళ్ళండి. ఒకసారి వెళ్ళిపోయారా? పట్టేశాను వాటర్ నిన్నే కడిగి మరి అన్ని. ఎయిర్ హోస్టెస్ చేశానండి నేను. ఎయిర్ హోస్టెస్ చేశానే చూపిస్తాను. ఇదిగోండి మా సిస్టర్ వచ్చారు యూట్యూబ్లో. చూపిస్తాను యూట్యూబ్లోని. ఇది సర్చ్ బటను ఇలాగా. ఇక్కడ ఏమని @ కనిపిస్తుందో లేదో, మనీషాస్ గోల్డ్ బీట్ అని కొట్టాలండి. ఇదిగోండి మనీషాస్ గోల్డ్ బీట్ అంటే కనిపిస్తుందా మీకు? పైన ఇలా వస్తుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేయాలి. వ్యూ ఛానల్లోకి వెళ్తే నావి మొత్తం అన్నీ వస్తాయి. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేస్తే పైన ఆల్ అని ఉంటుంది. అప్పుడు అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినవన్నీ వస్తాయి. మొత్తం చూడండి. నేను చేసిన లైవ్, ప్రతి లైవ్ కూడా నేను షేర్ చేశాను.
నేను ఇప్పుడు వరకు చేసినవి యూట్యూబ్లో లైవ్ మొత్తం షేర్ చేశాను, చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ అని కొట్టండి. హాయ్ ఫనీ, హాయ్. రిప్లై లేదు ఏంటి? మెసేజెస్ చూసి రిప్లై ఇవ్వడం నేర్చుకో. ఫోన్ చేస్తే ఫోన్ లేదు, అడ్రస్ లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, ఇది ఈ సాంగ్ అయితే చాలా 11,000 క్రాస్ అయిపోయింది వ్యూవర్స్ మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్. పెళ్ళైన కొత్తలో చూడండి, మంచి మంచి తర్వాత నెక్స్ట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. చూడండి, ఇంకా ఓకే, ఇది కూడా బాగుంది. అలా మీకు చూపిస్తూ నేను కూడా కొంచెం టైం పాస్ చేస్తున్నాను లైవ్. ఒక్క నిమిషం, సిగ్నల్ కొంచెం డౌన్ ఉంది. ప్లీజ్ ట్రెండీగా చెయ్యండి. యా డెఫినెట్లీ అండి, ట్రెండీగా చేస్తాను, కన్ఫామ్గా చేస్తాను. ఇది 11K వచ్చింది. ఏంటి నెట్ సమయంగా లేదా? చూడండి, నా డాగ్స్వి నెట్ సమయంగా లేదా? ఒకసారి అన్నయ్య దగ్గర ఫోన్ తీస్తాను. ఇంకేటండి, ఓల్డ్ వద్దు మాకు అంటే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసినప్పుడు. సో ఏమైంది? పడుకున్నాను. ఒక్క నిమిషం, ఇది 4G వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ డెఫినెట్లీ అండి, ఇక్కడ నుంచి లేటెస్ట్ వీడియోస్ చేస్తాను మీకోసం. ఒక ఫ్యాన్ ఎవరో అడిగారు నన్ను గోదావరి గట్టు పైన సాంగ్ చేయమని. నేను ప్రెసెంట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల చేయలేకపోతున్నాను ఆ సాంగ్. ట్రై చేస్తాను, నాకు డాన్స్ రాకపోయినా మీకోసం ఖచ్చితంగా, ఫ్యాన్స్ మీకోసం కంపల్సరీ నేను ఆ సాంగ్ వేయడానికి ట్రై చేస్తాను. శారీతో చేయాలి కాబట్టి. ఇక్కడ వెంటిలేషన్ కూడా కొంచెం తక్కువ ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఎదురుగా. సో మొత్తం సాంగ్ కూడా ఇబ్బంది, కొంచెం బ్రైట్గా ఉంటే బాగుంటుంది కదా అని. వన్స్ నేను వైజాగ్ వెళ్తే చేస్తాను కన్ఫామ్గా. ప్లీజ్ అంతవరకు వెయిట్ చేయండి. ఇంకేంటి విషయాలు? నెట్ రావట్లేదు, లేకపోతే కొంతసేపు నా రీల్స్ నేనే చూసుకొని హ్యాపీగా మీకు లైవ్ షేర్ చేసేదాన్ని. ఇంత లైవ్ మళ్ళా మిస్ అయిపోతుందా? ఇంకేంటి విషయాలు ఫ్రెండ్స్? ఎవరు లైవ్లో లేరా ఏంటి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవ్రీవన్. మళ్ళా వచ్చారు ఎవరు లైవ్లోకి? నువ్వు వచ్చావా? లైవ్ మహేష్ గారు ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. కొంచెం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీరు వెళ్ళండి, వైజాగ్ ఫ్యాన్స్ వెయిటింగ్.
యా ష్యూర్ అండి, ష్యూర్ డెఫినెట్లీ. హలో హలో, హాయ్ అండి, హాయ్ హారియా. హలో అండి, హలో హాయ్. ఏం మాట్లాడో తెలియట్లేదు. లైవ్ లోకి చాలా లేట్గా వస్తున్నారు. యూట్యూబ్లో అయితే ఎక్కువ మెంబర్స్ వస్తారు, బట్ అది కూడా సేమ్ ఇలాగే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు ఒకసారి చెక్ చేయాలి. మీరు మీ హబ్బీ కలిసి ఉంటారా? లేదండి, విడివిడిగానే ఉంటాము. ఎక్కడైనా ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నది, సో డోంట్ మైండ్. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడే ఇక్కడ ఎందుకంటే వీఆర్ ఎంగేజ్ అనమాట, సో నో ప్రాబ్లం, నో ఇష్యూస్ ఆల్సో, బోత్ సైడ్స్. ఇంకేంటి విషయాలు ప్లీజ్. ఎంగేజ్మెంట్స్ ఎంగేజ్డ్ మీన్స్ నాట్ అబౌట్ ఎంగేజ్మెంట్. సిస్టర్ నవ్వుతున్నారు. ఎంత బేగా నవ్వు ఆపుకోలేకపోతున్నాను. మహేష్ గారు లైవ్ లోకి వచ్చి పిక్స్ పడు, ఎంగేజ్మెంట్ పిక్స్ కంపల్సరీ పడతారు. ఒకసారి లైవ్ ఆన్ చేయి, అది యూట్యూబ్ లో కొంచెం టైం పాస్ అవుతుంది. యూట్యూబ్ నావి వీడియోస్ ఆన్ చేసి. ఓ మై గాడ్, నో 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 నో. మొదలైన ఓకే అమ్మయ్యా, ఓకే మహేష్ గారు, బాయ్ 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 బాయ్. సారీ ఇఫ్ ఇన్ కేస్ హర్ట్ చేసి ఉంటే, బట్ కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే కొన్ని పర్సనల్ డిస్కస్ చేయకూడదు. బట్ నాకు కూడా చాలా మంచిది, నేను చాలా జెన్యున్గా ఉంటా కాబట్టి ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను. అది అలాగా మోసం చేస్తే మనకి ఏమీ రాదు. సో నాకు అలా ఇష్టం ఉండదు. సో కొంచెం గుండె నాలాంటి ఒక మంచి అమ్మాయి మీకు కూడా దొరుకుతుంది కంపల్సరీ. మీరు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు, బట్ డిపిలో సరిగ్గా చూసుంటాను. బాగానే ఉంటారు పర్సనాలిటీ వైజ్. అండ్ మీకు కూడా మీ మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని మనస్ఫూర్తిగా ఈ మనీషా రెడ్డి, రూబీ, హనీ కోరుకుంటున్నాను. ఒక మంచి ఫ్రెండ్గా, బెస్టీగా, ఒక ఓకే. ఎవరు లైవ్ లో లేరు కాబట్టి ఇప్పుడు వరకు నా లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్, మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది. ఇప్పుడే చూస్తున్నారా లైవ్ లో చూస్తే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈవినింగ్. ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడేలా ఉంది,
నాకు పవర్ కూడా కట్ అయిపోవచ్చు. సో అందుకనే కొంచెం నేను త్వరగా కట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఎవ్రీవన్. అయ్యా, కట్ చేసిన టైంకి అందరూ హాయ్ శ్వేత గారు, హవ్ ఆర్ యూ? హాయ్ సంధ్య, చిన్ని హౌ ఆర్ యూ? ఎగ్జాక్ట్లీ నేను లైవ్ క్లోజ్ చేసేస్తున్నా అన్న టైంకి ఎవరో ఒకరు రిక్వెస్ట్ పెడుతున్నారు. హాయ్ హాయ్, నేను ఇంకా క్లోజింగ్ చేసేయడానికి డిసైడ్ అయిపోయా, లైవ్లో ఎవరు లేరని చెప్పేసి. చెప్పండి శ్వేత గారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్ అండి, ఐమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? హౌ ఇస్ యువర్ లైఫ్? హాయ్ అండి, హాయ్ హాయ్ సంధ్య గారు. సంధ్య గారు, యు ఆర్ ఫ్రమ్ ఫైన్ ఫైన్, ఓకే. లంచ్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, 4:25. ఇప్పుడు స్నాక్ తినే టైం, టీ తాగే టైం. ఇంకేంటండి, ఆ, ఎలా ఉంది మీ సైడ్ క్లైమేట్? ఎలా ఉంది, బాగుందా? ఇక్కడ తిరుపతిలో అయితే ఫుల్ క్లైమేట్ చేంజ్, మార్నింగ్ నుంచి కూల్గా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అయ్యేలా ఉంది వర్షం కూడా. నాకు ఇప్పుడే లంచ్ అయిందా? ఓ మై గాడ్, చాలా లేట్ అయిపోయింది. లంచ్ ఇప్పుడు తీసారా? అదేంటండి అంత లేట్ అయిపోయిందిగా బాగా, శ్వేత గారు? ఓ, చెన్నైలో ఉన్నారా? అమ్మో, చెన్నై అయితే చాలా వేడిగా ఉంటుంది. అయితే ఇఫ్ యూ డోంట్ మైండ్, చెన్నైలో ఉన్నారు కదా శ్వేత గారు, నాకు ఒక స్మాల్ ఫేవర్. అంటే ఏం లేదు, అక్కడ ఒక జిమ్ ట్రైనర్ది నేను ఇన్స్టాలో మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఆయన అడ్రస్, ఏరియా ఎక్కడ అనేది నాకు కొంచెం చెప్తారా? చాలా మంచిగా ట్రైనింగ్ ఇస్తారు జిమ్ది, బాయ్స్కి అయితే. మా ఫియాన్సీ ఫ్రీ టైంలో బిఫోర్ మ్యారేజ్ ఒక 3 months అక్కడ రావాలి అని అనుకుంటున్నారు, చెన్నై. సో ప్లీజ్ అక్కడ నాకు ఆ అడ్రస్, ఏరియా కొంచెం మీకు తెలిసి ఉంటుందిగా, ఎప్పటి నుంచో చెన్నైలో ఉంటున్నారు కాబట్టి కొంచెం చెప్పండి ప్లీజ్. ఆ జిమ్ ట్రైనర్ది ఏరియా, చెన్నై కొంచెం కొత్త. యూట్యూబ్లో చూసి వంట కుక్ చేసేసరికి టైం పడుతుంది. అయ్యో అవునా? ఓకే, యూట్యూబ్ చూసి వంట కుక్ చేసేసరికి టైం. ఓ మై గాడ్, ఇంట్లో ఎవరు లేరండి, మీకు వంట రాదా ఏంటి? సిద్ధు బ్రో, యా యా, గుడ్ అండి, బాగున్నారు ఆయన. అదేంటి మీకు వంట రాదా శ్వేత గారు? యూట్యూబ్ చూసి అంతలా కష్టపడి 4 అవుతుందా? ఓ మై గాడ్, నాకు కూడా రాదు, బట్ ట్రై చేసుకున్నా. నేను హైదరాబాద్లోని లైఫ్ ఎంజాయ్ చేసాను కదా, నేను కూడా ఓన్గా ప్రిపేర్ చేసేదాన్ని, బట్ యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. బట్ బిర్యానీ, ఎవ్రీథింగ్, ఆల్ ఇప్పుడు చాలా స్పెషలిస్ట్గా వండుతాను ప్రతి కుకింగ్. అవునా? అయితే నేను చేసే వీడియోస్ పెట్టాలన్నమాట ఖచ్చితంగా. నేను ఇంటికి వెళ్ళిపోయాక వీడియోస్ పెడతాను మంచి మంచివి. అప్పుడు ఛానల్ ఓపెన్ చేయలేదు హైదరాబాద్లో, చాలామంది అడిగారు. బట్ నేను హైదరాబాద్లో మంచిగా కుక్ చేసేదాన్ని, ప్రతి ఐటమ్ కూడా. తెలుసు తెలుసు, అప్పుడు సిద్ధు బ్రో పబ్జీలో చెప్పేవారు. అవునా, మీరు పబ్జీ ఫ్రెండా? ఓకే. ఈ ఆంటీ, హాయ్ మా, హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ హాయ్ హాయ్.
యూస్ పీకే బ్రో పబ్జీ ఫ్రెండ్స్. ఓకే ఓకే. నేను బిఫోర్ పబ్జీ ప్లే చేసేదాన్ని, తర్వాత ఇంట్రెస్ట్ పోయింది పబ్జీ మీద. ఇప్పుడే అందరూ లైవ్ లోకి వస్తున్నారు. ఓ మై గాడ్. సో అలా నేను వినేదాన్ని. ఓకే, నైస్ మీటింగ్ యూ. మనం ఎలా కలిసాం? వాళ్ళు పబ్జి ఫ్రెండ్స్ అయితే మనం ఇన్స్టా ఫ్రెండ్స్. హాయ్ ప్రిన్స్. హాయ్ హరి గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. @మనీషస్ బోల్ బీట్ అని ఉంటుంది యూట్యూబ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది నీ వీడియో వస్తుందేమో చూడు. అన్నయ్యది అడుగు ఒకసారి, అర్జెంట్ అని చెప్పు. బాగా చెప్పానా శ్వేత గారు? యా యా, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. అయ్యా అయ్యా సిద్ధు బ్రో, ఇప్పుడే నిన్ను అడుగుతుంది యూట్యూబ్లో చూపించడానికి. శ్వేత మీ ఫ్రెండ్, పబ్జీ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అంట. ఇప్పుడే సిద్ధు బ్రో ఎలా ఉన్నారని అడుగుతున్నారు. యా, లంచ్ అయిపోయిందండి. ఇట్స్ ఆల్రెడీ 4:30 అయ్యింది టైము. నేను 1కే అలా అయిపోయింది. ఛానల్ ఓపెన్ చేసి, కపుల్స్ లైవ్ కావాలి మాకు. సిద్ధు బ్రోకి మీరు మీ హస్బెండ్తో పబ్జీలోకి వస్తారు కదా, మీ పబ్జీ అకౌంట్ ఎలా ఉంటుందో చెప్పండి. సిద్ధు బ్రోకి ఖచ్చితంగా మీరు లైవ్లోకి రావాలని చెప్పండి. ఈ ఆల్ అండ్ రావట్లేదు, అందుకే నీకు నోటిఫికేషన్ రావట్లేదు. చూడండి, మా ఫియోన్సీ అయ్యుండి సబ్స్క్రిప్షన్ ఆల్ అని తీసుకోలేదండి. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన మాత్రం చూడండి. అందుకే తిడతారండి, ఇంట్లో వాళ్ళు అసలు సపోర్ట్ చేయరండి. చూడండి శ్వేత గారు, మా హస్బెండ్ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయండి నేను ఏం చేస్తున్నాను అనేది. అక్కడ సబ్స్క్రిప్షన్ చేసుకున్నప్పుడు లైవ్ లో గడ్డవాళ్ళు కొట్టాలి. ఇప్పుడు మరి చూడండి, ఇంకోండి వీడియోస్ చేస్తున్నవి. వీడియోస్ అన్ని మా హస్బెండ్ తో లైవ్ అడుగుతున్నారు. చూడండి, అన్ని ఫన్నీ కామెడీ చేయమంటే ఇలాంటి కామెడీ చేస్తారు. ఇంకో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కామెడీస్. శ్వేత గారు చూడండి. అయితే లేట్ ఎందుకు? నేను వెళ్ళి మళ్ళీ ఎక్కడ మనుషులు తీసుకొచ్చేస్తాను. ఎందుకురా సొన్నాలేయడానికి? చూడండి, మంచి వీడియో చూపిస్తాను మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 1 సెకండ్ అండి, ఇంకో ఫోన్ తీసుకుంటే బాగుంది. ఇలా చూపించడానికి ఇప్పుడే నా ఛానల్ చూసే వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కుళ్ళు మీరు బాగా చేస్తున్నారని. కుళ్ళ మీ హస్బెండ్ ని ఒకసారి కెమెరా ముందు కనిపించండి, వెళ్ళమని చెప్పండి. గో, వెనక నుంచి వెళ్ళిపోతున్నాడు. ఓ మై గాడ్, తనే హాయ్ హాయ్ కృష్ణ గారు. హలో. డెఫినెట్లీ మీ ఇద్దరం కలిపి ఒక
లైవ్ లోకి వస్తాం. వైజాగ్ కపుల్స్ లైవ్ కావాలి. మీకన్నా మీ హస్బెండ్ ఎక్కువ సిగ్గు. నేను ఒకప్పుడు షై ఫీలింగ్ ఉండేది. వన్స్ వీడియోస్ అవి యూట్యూబ్ ఛానల్ లోకి సిగ్గుపడితే బాగుండదు. సిగ్గుపడితే మనం ఏమీ సాధించలేము. మీకన్నా ఆయన అలాగే వస్తారు, బట్ కంపల్సరీ వస్తారు. పబ్జీవి అయితే అబ్బా ఇప్పుడు వరకు స్పెట్స్ అంటే మార్నింగ్ నుంచి నేను వీడియో అంతా స్పెట్స్ లేకుండా చేశాను. ఇప్పుడు స్పెట్స్ తీయకుండా అదే లైవ్ పెడదామని చెప్పేసి. ఇంకేంటండి విషయాలు? ఒక్క నిమిషం అండి, చిన్నది. హాయ్, చెప్పండి. కొంచెం వేరే కాల్ వస్తే వెళ్ళాను. సిద్ధు బ్రో, మీరు స్టార్ట్ చేస్తే ఇంకా ఫుల్ ఫ్యాన్స్ అయిపోతుంది మీకు. ఒక బ్రేక్ తీసుకోండి, కొంచెం టైము. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంచుమించు ఇది 1 అవర్ మోర్ దాన్ అయిపోయింది లైవ్. మళ్ళీ ఎక్కువ వెళ్తుందో లేదో. మళ్ళా లైవ్కి వచ్చారా లేదా? ఆఫ్టర్నూన్ నుంచి అలా లైవ్లోనే ఉన్నారా? ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఏం లేను లైవ్లో కృష్ణ గారు. జస్ట్ ఈవినింగ్ మధ్యలో వచ్చాను లంచ్ తీసుకొని. బట్ శ్వేత గారు, ప్లీజ్ నేను ఆ జిమ్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ప్లీజ్ అది లొకేషన్ చెప్పండి నాకు, ఓకేనా? మర్చిపోకండి. లింక్ కూడా షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పటికే లైవ్ చాలాసేపు ఆన్ చేశానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పటికి వచ్చిన లైవ్ ఇప్పటి వరకు న్యూగా యాడ్ అయిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా చాలా వాల్యుబుల్ అండి. ప్లీజ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండ్ కామెంట్స్. Love you everyone. Bye. Take care. Love you. See you in next live video. Bye bye.